ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి కూడా విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. స్వామీజీ బోధనల ద్వారా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఎలా ఉండాలంటారు? స్వామీజీ మాటలు ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఉపన్యాసం, ప్రతి ఒక్క ఉపదేశం, చిన్న సెంటెన్స్ అయినా బలమే జీవనం బలహీనమే మరణం, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్, అది ఒక్క ప్రసంగంతో ఒక్క వాక్యంతోనే ఇట్స్ ఎ ఫార్ములా, ఇట్స్ ఎ థియరం లాగా. ఆ ఫార్ములాని మనం ఎన్ని విషయాల్లో డెవలప్ చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళే ముందు ఏ విధంగా చలికాలంలో ఎండాకాలంలో మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో అదేవిధంగా మన మనస్సు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. దానికేం మనం చేస్తున్నాం? బాడీకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. చలికాలంలో క్లోత్స్ వేసుకుంటాం, వేరే కాలంలో సొల్యూషన్ వేసుకుంటాం, సన్లైట్ నుంచి మనం కాపాడుకుంటాం. బట్ మైండ్ అనేది కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అది ఇట్స్ ఆల్వేస్ విత్ అస్, ద వింటర్ ఆర్ సమ్మర్, డెజర్ట్ ఆర్ స్ట్రీట్స్, ఎల్లప్పుడూ మన మనసు ఉంటుంది. దానికేం మనం ట్రైనింగ్ అవసరం లేదా? ఇక్కడ స్వామీజీ అంటారు 90% వీఆర్ వేస్టింగ్, ద ట్రైన్డ్ మ్యాన్ ఆర్ మైండ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్. ఆయన జీవితంలోనే మనం అది చూస్తాం. ఎంత నిరాశ పరిస్థితులు ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ దాన్ని లైఫ్ని ఇంబ్యాలెన్స్ అవ్వలేదు. ఈ కాలంలో ఏమవుతుంది? ఆ వీక్ మైండ్ వల్ల దే గో టు రాంగ్ హ్యాబిట్స్, వెదర్ ఇట్స్ డ్రగ్ అడిక్షన్, వెదర్ ఇట్ ఇస్ సూయిసైడ్, ఆత్మహత్యలో దాన్ని వ్యసనాలకు వెళ్ళడం, తర్వాత ఇవన్నీ తీసుకోవడం, తాగడం, ఇలాంటి ఎస్కేపిస్ట్ మెథడ్స్ తీసుకొని వాళ్ళు ఇంకా దానికి బానిసలు అవుతున్నారు, ఇంకా దానికి వీక్ అయిపోతున్నారు. సో ఈ ఒక స్వామీజీ అంటారు, వెన్ డైమండ్స్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్, వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ గ్లాస్ బీడ్స్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ లైఫ్ అంటారు ఒక లెటర్లో. అమెరికా నుంచి మెడ్రాస్కి ఒక లెటర్ రాస్తారు ఆయన. నీలో అనంతమైన శక్తి ఉంది, త్రైలోక్యమేతదఖిలం తవ పాదమూలే, ఈ త్రిలోకాల్ని పాదాల దగ్గర కూర్చునే సామర్థ్యం ఉంది నీలో. నచికేతుడి శ్రద్ధ, హనుమంతుడి ఒక వీర్యం, తర్వాత రాణి ఆఫ్ ఝాన్సీ ఒక వైభవం, ఆ ఛాలెంజ్, సవాల్, ఆవిడ ఏ విధంగా బ్రిటిష్ని జయించింది, ఇలాంటి ఒక రాజమహారాజుల సంత పురుషుల ఒక ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు వై ఆర్ యూ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెరీ వీక్ థింగ్స్, వాల్యూలెస్. క్షుద్రం హృదయ దౌర్బల్యం స్వామీజీ అంటారు భగవద్గీత ఒక ఇది తీసుకొని. ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు, ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళే ఒక ఇది ఉంది. అరే ఎంత చిన్న పనికి నువ్వు వీక్ అయిపోతూ ఉంటే ఇంకేం పెద్ద నీ లైఫ్. హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ ఈ లైఫ్లోనే. ఎందుకంటే మన ఎమోషన్స్, మన మనస్సులో ఉండే ఆలోచనలు ఈ బ్రహ్మాండంలో ఉండే వైబ్రేషన్స్కి ఒకటి, అకార్డింగ్ టు ఫిజిక్స్, మైక్రోకాజం అండ్ ద మైక్రోకాజం. బ్రహ్మాండ అండ్ పిండాండ ఒకే ప్లేన్లో జరుగుతున్నప్పుడు నీ గొప్పతనం ఎంత ఉందయ్యా, యూ కెన్ పర్చేజ్ ది హోల్ వరల్డ్. అందుకే స్వామీజీ జీవితమే ఒక సందేశం. సో ఎన్నోసార్లు అంటారు, నెవర్ సే నో, నెవర్ సే ఐ కెనాట్, ఫార్ యు ఆర్ ఇన్ఫినిట్. సో నీలో ఉఠో జాగో, లేవు, లోపల వెన్నుతట్టి ఆ శక్తిని లేపు. పడుకోనుంది, నిద్రిస్తుంది ఇప్పుడు ఆ జగన్మాత. కుండలిని శక్తి, పాము ఊరికనే పడుకోను, జస్ట్ కాయిల్డ్ అప్ సర్పెంట్ పాముని మనం చూస్తే అది ఎవరైనా టచ్ చేస్తే వెంటనే ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది దానికి. సో అలాగా ఆ ఎనర్జీ అనేది లోపల కాయిల్ అప్ అయిపోయింది. వెంటనే మనం దాన్ని జాగృతం చేయాలి. సో దానికి ఒక ఎవ్రీడే ప్రోగ్రామ్ వేసుకోవాలి. 3 థింగ్స్ మీరు చేయండి, యువకులు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే. ఫస్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బాడీ. ఈ అద్భుతమైన శరీరం ఇది ఎంత వండర్ఫుల్ ఫ్యాక్టరీ లాంటిది, దాన్ని మిస్యూజ్ చేయకుండా రెస్పెక్ట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, దాంట్లో ఉండే పాయిజన్ని తీస్తూ మంచిగా హెల్త్ కాపాడుకోండి. హెల్త్, ఫిజికల్ హెల్త్ తర్వాత మెంటల్ హెల్త్ కూడా. దానికి కావాల్సిన చదవడం, డీప్గా ఆలోచించడం, ఇంట్రాస్పెక్షన్ చేయడం, కొంచెం ఆ ఎనర్జీని సైలెంట్ జోన్కి వెళ్ళాలి అప్పుడప్పుడు. బికాజ్ ఈ సైలెంట్ జోన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే మనకి, ఎంత ఇంపార్టెంట్ అంటే, ద బెస్ట్ ఆఫ్ ది క్రియేషన్స్ మ్యూజిక్లో కానీ ఆర్ట్స్లో కానీ ఏవి చూసినా ఇట్ ఈస్ ఇన్ సైలెన్స్. మరి మార్కెట్లోనో ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో విపరీతమైన గొడవల్లోనో వాళ్ళు ఏం చేయలేదు. డీప్ ఫారెస్ట్లో సైలెంట్లో వాళ్ళు పోయట్రీ రాశారు, ఒక పెయింటింగ్ రాశారు, లేక మ్యూజిక్ క్రియేట్ చేశారు, ఆల్ ఇన్ డీప్ సైలెన్స్. దట్స్ ఎ బ్యూటిఫుల్ సాధన అది. అది ఆ పిల్లలు ఆలోచించాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడూ చాటింగ్ చేయాలి, ఎప్పుడూ గాసిప్ చేయాలంటే ఇది యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. రోజుకి అట్లీస్ట్ 1 hour నీతో పాటే ఉండు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, డోంట్ సెల్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ దట్ సెల్ఫ్. ఆనందాన్ని నేను అనుభవించు. సో ఈ తర్వాత ఎమోషన్స్, నీ లోపల ఉండే హార్ట్లో నుంచి వచ్చే థాట్స్, ఆ ఫీలింగ్స్, జాయ్స్ అండ్ వెదర్ ఇట్స్ గ్రీడ్ ఆర్ జెలసీ, అసూయ ఏమైనా వస్తున్నా కూడా దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ ఛానలైజ్ చేయి. ఈ మూడిట్లోనూ శ్రద్ధ చూపించు. కనెక్టివిటీ ఏమిటి? పర్ల్స్కి మధ్యలో దారం ఉంటుంది, ఆ దారం కట్ చేస్తే పర్ల్స్ పడిపోతాయి. ఆ దారం అనేది శ్రద్ధ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. స్వామీజీ ప్రతిరోజు చదవడం, ఆయనతో ప్రార్థన చేయడం, ఆయనతో మాట్లాడడం. ఈజ్ నాట్ దేర్ ఫిజికలీ బట్ ఆయన స్పిరిట్ ఉంది. ఆయన అంటారు
నేను ఎవరు నా లెటర్స్ చదువుతారో నా స్పిరిట్ వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ భారతదేశం దీనికోసం పనిచేస్తుందని. ఇప్పుడు కూడా ఎంతోమంది స్వామీజీని చదివి ఆయనతో మాట్లాడుతూ ఉండే వ్యక్తులు కూడా నాకు తెలుసు. ప్రజెంట్ టైం ఈవెన్ ఆఫ్టర్ 120 years 150 years అలాంటి ఫీలింగ్ ఇంకా ఉంది. ఆయన ఒక్కొక్క వాక్యం చదువుతుంటే పుస్తకాల్లో మనతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. దట్ ఈజ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్. అది ఉపయోగించుకోండి బాగా స్వామీజీని. గో టు హిమ్, ఫైట్ విత్ హిమ్, టాక్ టు హిమ్. అప్పుడు హీ విల్ కమ్ విత్ యూ అండ్ బీ విత్ యూ టిల్ యువర్ డెత్. ఆ ఫెయిత్తో మనం పనిచేయాలి.